హలో ఎవరీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఈ క్లాస్ లో మనం పార్ట్నర్షిప్ అకౌంట్స్ రిటైర్మెంట్ స్టార్ట్ చేయబోతున్నామండి. మనకి ఇంట్రడక్షన్ పార్ట్ అండ్ అడ్మిషన్ అయిపోయింది. ఇప్పుడు మన రిటైర్మెంట్ అయితే ఇక్కడ పార్ట్నర్స్ రిటైర్మెంట్ లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం రీవాల్యుయేషన్ అకౌంట్ ఎలా అయితే అలాగే వేస్తామండి. అంటే మనం అడ్మిషన్ లో ఏవైతే రూల్స్ మనం అప్లై చేసుకున్నామో అంటే ఏంటి, అసెట్ డౌన్వర్డా లేదా అప్వర్డా. ఓకే, అకార్డింగ్ టు నామినల్ రూల్ మనం గెయిన్ అయితేనేమో మనం రీవాల్యుయేషన్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్, అలాగే మనకి లాస్ అయితే కనుక రీవాల్యుయేషన్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వేస్తామండి. నెక్స్ట్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ కూడా అలాగే వేస్తాము. అయితే ఇక్కడ ఒకటి నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ వేస్తాం. అయితే ఇక్కడ ఒక్కటే విషయం ఏంటంటే మనకి అక్కడ మనకి ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ అంటాం, వాళ్ళని న్యూ పార్ట్నర్ వచ్చి చేరతాడు. ఇక్కడ ఏంటి, ఆల్రెడీ మొత్తం అందరూ కూడా పార్ట్నర్షిప్ ఫామ్ రన్ చేస్తూ ఉంటారు. అయితే ఉన్న పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నుంచి ఒకళ్ళు రిటైర్ అయిపోతారు, వెళ్ళిపోతారు అనమాట, బయటకు వెళ్ళిపోతారు పార్ట్నర్షిప్ ఫామ్ లో నుంచి. మనకి అడ్మిషన్ లోనేమో తెలుస్తుంది కదండి, పేరులోనే అడ్మిట్ అవుతాడు, వస్తాడు, వచ్చి చేస్తాడు. రిటైర్మెంట్ లోనేమో వెళ్ళిపోతాడు అనమాట. అయితే రీవాల్యుయేషన్ అకౌంట్ నో చేంజ్ అండి, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ కూడా అలాగే వేస్తాం. అయితే అడ్మిషన్ లో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ వేసేసి మనం వాళ్ళ యొక్క క్యాపిటల్స్ ఏవైతే ఉన్నాయో ఎవరితో పాటు అంటే న్యూ పార్ట్నర్ ఇచ్చేటువంటి క్యాపిటల్ కూడా మనం ఏం చేస్తాము అంటే న్యూ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ అనేది బ్యాలెన్స్ షీట్ లోకి వేస్తాం అనమాట తీసుకెళ్ళి. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే రిటైర్ ఎవరైతే అవుతున్నారో అతనికి ఎంత అమౌంట్ ఇవ్వాలి అనే దాని గురించి మనం క్యాలిక్యులేట్ చేసుకుని అతనికి ఇవ్వాల్సిన అమౌంట్ ని అప్పుడే పే చేసేస్తేనేమో ఓకే. పే చేయకపోతే కనుక ఫ్యూచర్ లో పే చేస్తాము అనేటటువంటి ఉద్దేశంతో ఎవరైతే రేపు కంటిన్యూ అయ్యేటటువంటి పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళు ఫ్యూచర్ లో ఇచ్చేటట్టయితే కనుక ఆ పార్ట్నర్ యొక్క లోన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. అర్థమవుతుందండి. ఇక్కడ సేమ్ రీవాల్యుయేషన్ అకౌంట్ అలాగే వేస్తాము, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అలాగే వేస్తాము. అయితే డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు మనం అడ్మిషన్ లో ఏం చేసామంటే ఈ జనరల్ రిజర్వ్ కానివ్వండి, రీవాల్యుయేషన్ ప్రాఫిట్ కానివ్వండి, ఓకే, దేన్నైనా సరే మనం ఏం చేసాం, ఓన్లీ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ ఆర్ ఓల్డ్ పార్ట్నర్స్ డిస్ట్రిబ్యూట్ చేసామండి. ఏది అడ్మిషన్ లో. కానీ రిటైర్మెంట్ లో ఏ అమౌంట్ అయినా సరే, రిజర్వ్స్ కానివ్వండి లేదంటే రీవాల్యుయేషన్ ప్రాఫిట్స్ అవనివ్వండి, ఏదైనా సరే ఈ ఎవరైతే రిటైర్ అయ్యి వెళ్ళిపోతున్నాడో ఎందుకు అతనికి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము అంటే ఈ ఆల్రెడీ అప్పటి వరకు కొనసాగుతూ ఉన్నాడు కాబట్టి వాటన్నిటిలో కూడా ఇతనికి కూడా రైట్ ఉంటుంది కాబట్టి అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తామండి ఇచ్చినటువంటి రేషియో ప్రకారముగా. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే గుడ్ విల్ వాల్యుయేషన్ ఒకటి మనం చూడాల్సి ఉంటుందండి. అయితే గుడ్ విల్ వాల్యూ చేసిన తర్వాత అక్కడ ఏం చేసాం, మనము సాక్రిఫైసింగ్ రేషియో అయింది. ఎందుకు అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ ఆర్ ఓల్డ్ పార్ట్నర్స్ షేర్ పంచుకుంటుంటారు కదండి ప్రాఫిట్స్ లో షేర్. అయితే కొత్త వాడు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళ యొక్క షేర్ తగ్గుతుంది కాబట్టి వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు కాబట్టి కొత్త వాడు కాంపన్సేట్ చేస్తాడు, రైట్. ఇక్కడ రివర్స్ అవుతుంది. ఏమవుతుంది, ఒక ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నట్టయితే కనుక ముగ్గురు పార్ట్నర్స్ లో ఒకడు వెళ్ళిపోతాడు. ఓకే, ఉన్న వాళ్ళు మాత్రమే కంటిన్యూ అవుతున్నారు కాబట్టి అంటే ప్రాఫిట్స్ ఏమవుతాయి, అంతవరకు ఉన్నటువంటి ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాఫిట్స్ ముగ్గురికి పంచుకోవాల్సిన చోట్ల ఒకడు వెళ్ళిపోయి ఇద్దరే మిగులుతారు కాబట్టి ప్రాఫిట్స్ ఏమవుతాయి అంటే వాళ్ళ యొక్క షేర్ ఏమవుతుంది అంటే పెరుగుతుంది. అంటే ఏంటి, వాళ్ళు గెయిన్ అవుతున్నారు. ఓకే, అంటే గెయినింగ్ రేషియో. అక్కడేమో సాక్రిఫైసింగ్ రేషియో ఎలా వచ్చిందండి, సాక్రిఫైసింగ్ రేషియో మనకి అడ్మిషన్ లో ఓల్డ్ షేర్ మైనస్ ఓల్డ్ షేర్ ఎక్కువ ఉంటుంది, కొత్త వాడు రాకముందు ఉన్నటువంటి షేర్ ఎక్కువ ఉంటుంది. ఓల్డ్ షేర్ లో నుంచి న్యూ షేర్ ని మైనస్ చేసేసాం. ఇక్కడ ఏమవుతుంది, ముగ్గురులో ఒకడు వెళ్ళిపోయాడు అంటే న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో కనుక్కుంటాము. న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో కనుక్కున్న తర్వాత న్యూ పిఎస్ఆర్ ఎక్కువ ఉంటుంది దాన్ దేనికన్నా అంటే ఓల్డ్ ప్రాఫిట్ కన్నా. ఎందుకంటే పాత షేరింగ్ ప్రకారం ఏంటి అంటే ఈ వెళ్ళిపోయేటటువంటి వాడు కూడా కలిసి ఉంటాడు కాబట్టి అది ఎక్కువ ఉంటుంది కాబట్టి న్యూ మైనస్ ఓల్డ్ అవుతుంది. ఇక్కడ గెయినింగ్ రేషియో అంటామండి. గుడ్ విల్ వాల్యుయేషన్ అప్పుడు వస్తుంది. అలాగే ఇక్కడ జేఎల్పి అంటే జాయింట్ లైఫ్ పాలసీ గురించి కూడా మాట్లాడతాము. ఒక్కొక్కటి ప్రాబ్లంలో చేసుకున్న కొద్దీ ప్రాక్టికల్ గా వెళ్తూ నేను థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, మనం స్క్రీన్ షేర్ చేద్దాం, చూడండి. ఓకే, రైట్, డిస్ప్లే అవుతుంది కదండి. ఇదిగోండి, రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్. దీనికి ముందు మనకి అడ్మిషన్ అయిపోయింది. ఈ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నేను ప్రీవియస్ పేపర్స్ ఒక 4 పేపర్స్ తీసుకోవడం జరుగుతుందండి. ఓకే, 4 ప్రీవియస్ పేపర్స్ అంటే మనం 2000 మన జరిగింది ఎప్పుడు 24 డిసెంబర్ పేపర్ ఒకటి. ఓకే, డిసెంబర్ 11th జరిగింది కదా అది. తర్వాత 2024 లో జూన్ లో జరిగిన పేపరు,
తర్వాత 2023 డిసెంబర్లో జరిగిన పేపర్, తర్వాత 2023 జూన్లో జరిగిన పేపర్. ఈ 4 గురించి మనం అనాలిసిస్ చేద్దాం. అంటే అడ్మిషన్ అండ్ రిటైర్మెంట్ నుంచి ఏమేం ప్రాబ్లమ్స్ కవర్ అయినాయి, అలాగే ఎంసీక్యూలు ఏం కవర్ అయినాయి అనేది మనం చూద్దామండి. సరే, ఇప్పుడు మనం పార్ట్నర్షిప్ రిటైర్మెంట్ లోకి వెళ్దాము. రిటైర్మెంట్ లో కూడా మనం ఏమేమి అడ్జస్ట్ చేయాలనే దాని గురించి వెళదామండి. ఫస్ట్ చూడండి ఇక్కడ, ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆఫ్ ఎ పార్ట్నర్ ద అదర్ పార్ట్నర్స్ మే కంటిన్యూ ద బిజినెస్. సో వాళ్ళని ఏమంటారంటే కంటిన్యూయింగ్ పార్ట్నర్స్ ఫర్ పేయింగ్ ఆఫ్ ద రిటైరింగ్ పార్ట్నర్స్. ఒకడవ్వచ్చు, ఇద్దరు అవ్వచ్చు రిటైర్మెంట్. సమ్ స్పెసిఫిక్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి డన్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ది ఫర్మ్. దీస్ ఆర్ డిస్కస్డ్ యాజ్ ఫాలోస్. అడ్మిషన్ లో ఎలా అయితే కొన్ని అడ్జస్ట్మెంట్స్ అవసరమని, ఇక్కడ కూడా అంతే, సేమ్ అడ్మిషన్ మాదిరే ఉంటుంది. క్యాలిక్యులేషన్ ఆఫ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో అడ్మిషన్ లో కూడా చెప్పాము. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిజర్వ్స్ అండ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్, తర్వాత రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్, తర్వాత అడ్జస్ట్మెంట్ ఫర్ గుడ్ విల్, తర్వాత అడ్జస్ట్మెంట్ ఫర్ జాయింట్ లైఫ్ పాలసీ, ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత సెటిల్మెంట్ ఆఫ్ ఫైనల్ బ్యాలెన్స్ ఆఫ్ ద రిటైరింగ్ పార్ట్నర్. ఇతనికి వెంటనే ఇచ్చి పంపిస్తేనేమో మనం ఇచ్చి పంపించినట్టు రాస్తామండి, లేదంటే మనం లోన్ అకౌంట్, పార్ట్నర్ లోన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం ఇంట్రెస్ట్ తో, విత్ ఇంట్రెస్ట్. ఇది రైట్. నెక్స్ట్, అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్. ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ కి మనం అడ్జస్ట్ చేసేటటువంటిది వాళ్ళ పార్ట్నర్స్ అకౌంట్ ద్వారా మనం పార్ట్నర్స్ అకౌంట్ వేసేసి దాంట్లో కనుక్కుంటాం అనమాట. ఇంతే, సేమ్ అడ్మిషన్ లో చెప్పిన పాయింట్సే. న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలు చెప్పాను కదండి. అడ్మిషన్ లోనేమో మనం ఏమంటాము, సాక్రిఫైజింగ్ అంటాము. ఎందుకు అంటే ఉన్న పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకొకటి వచ్చి చేరుతున్నాడు కాబట్టి ప్రాఫిట్స్ డిస్ట్రిబ్యూషన్ అని, దాని వల్ల ఏమవుతుందంటే అమౌంట్ తగ్గిపోతుంది వాళ్ళకి వచ్చే ప్రాఫిట్, కాబట్టి వాళ్ళు సాక్రిఫైస్ చేశారు. తర్వాత గెయినింగ్ రేషియో అంటే ఏంటి, ఉన్న వాళ్ళలో ఒకడు వెళ్ళిపోతాడు కాబట్టి వాడి యొక్క ప్రాఫిట్ కూడా వీళ్ళు తీసుకుంటారు కాబట్టి గెయిన్ అవుతున్నట్టు అనమాట. తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్స్, వీటన్నిటి గురించి కూడా మనం పైన ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. గుడ్ విల్ గురించి చెప్పారు, దీన్ని నేను ప్రాక్టికల్ గా వచ్చినప్పుడు చెప్తాను. అడ్జస్ట్మెంట్ ఫర్ గుడ్ విల్. ఓకే, ఇక్కడ ఏంటి అడ్మిషన్ లో ఏమైందంటే ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాంపన్సేషన్ గా ఇస్తాడు. ఇక్కడ ఏంటి, వెళ్ళిపోయే పార్ట్నర్, రిటైరింగ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నాడో అతనికి కాంపన్సేషన్ గా ఇవ్వాలి. రిటైరింగ్ పార్ట్నర్ కి ఇవ్వాలన్నమాట గుడ్ విల్ ని, కాంపన్సేషన్ గా గుడ్ విల్ ని. ఏ రేషియోలో అంటే గెయినింగ్ రేషియోలో. అదే డిఫరెన్స్, అంతే, గెయినింగ్ రేషియో, అంతకన్నా డిఫరెన్స్ ఏం లేదు. దాని గురించి సమ్ వచ్చినప్పుడు ఇక్కడ తీసుకొస్తానండి. నెక్స్ట్ ఇక మనం సమ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఇల్లుస్ట్రేషన్ 9, పేజ్ నెంబర్ కూడా చూద్దాం ఇప్పుడే. పేజ్ నెంబర్ 293, 293, 293. ఓకే, ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సింపుల్ ప్రాబ్లం ఇచ్చారండి. ఫస్ట్ది, PQ and R sharing profits and losses equally had been trading for many years, are decided to, అంటే థర్డ్ వన్, retire on 31st of 2022, on which date balance sheet of the firm is as follows. Liability side capital accounts PQR ఇలా ఉన్నాయి. తర్వాత క్రెడిటార్స్, డెటార్స్, క్యాష్, స్టాక్, ప్లాంట్ అండ్ మెషినరీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఆఫ్ గుడ్ విల్ వాజ్ అగ్రీడ్ 93,000 రూపీస్. ఓకే, దీని గురించి ఏం చెప్పలేదండి, 93,000గా డిసైడ్ చేశారట. మనకు సైలెంట్ గా ఉంది. అంటే ఏంటి, మనకి వాళ్ళిద్దరు ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు అసలు ఏమని చెప్పలేదు. రైట్ ఆఫ్ చేయమని కానీ ఏమీ చెప్పలేదు. గుడ్ విల్ పుస్తకాల్లో కనిపించకూడదని కానీ ఏ పాయింట్ చెప్పలేదు. జస్ట్ 93,000 అన్నారు. సో అంటే ఏంటంటే బుక్స్ లో కంటిన్యూ అవుతుందని మనం అనుకుందాం. సమ్ లో ఇక్కడ ఏంటంటే పాయింట్ సైలెంట్ గా ఉంది. అంటే కొత్త పుస్తకాల్లో కనిపించకూడదు అంటే ఏం చేస్తాము అంటే, న్యూ పార్ట్నర్, అది వెళ్ళిపోయేటటువంటి రిటైరింగ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అతనికి కాంపన్సేషన్ గా గెయినింగ్ రేషియోలో మనం అతని అకౌంట్ ఏమో క్రెడిట్ చేస్తూ, వీళ్ళు ఎవరైతే కొనసాగుతున్నారో కంటిన్యూ పార్ట్నర్స్ ఏమో క్యాపిటల్ అకౌంట్ డెబిట్ చేసుకుంటూ మనం ఎంట్రీస్ రాసుకుంటామండి. వాళ్ళ పార్ట్నర్స్ అకౌంట్ లో డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ రాసుకుంటూ రైట్ ఆఫ్ చేస్తాము. ఇక్కడ ఏం చెప్పలేదు, జస్ట్ వాల్యూ ఆఫ్ గుడ్ విల్ వాజ్ అగ్రీడ్ యాజ్ 93,000 రూపీస్ గా వాళ్ళు అంగీకరించారట. అంటే బ్యాలెన్స్ షీట్ లో కనిపించవచ్చు. ఇంకా ఏం చెప్పలేదు. సమ్ ప్రాబ్లం అంతా మామూలు సైలెంట్ గా ఉంది కాబట్టి. ల్యాండ్ అంటే ఏంటి, వాళ్ళు ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేసేయండి. ముగ్గురు డిస్ట్రిబ్యూట్ చేసేసి బ్యాలెన్స్ షీట్ లో కనిపిస్తుంది. ఎటు అసెట్ సైడ్ ఏమో గుడ్ విల్ రాస్తాము, తర్వాత లయబిలిటీస్ లో ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేసినట్టు రాసుకుంటాం అనమాట. తర్వాత ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారండి, ఈక్వల్లీ. ఇదొకటి ఈక్వల్లీ 1:1:1, అంటే 1/3, 1/3, 1/3. తర్వాత ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఇంక్రీజ్ ఇన్ వాల్యూ, ఇంక్రీజ్ అయినటండి. ఎలా,
1,05,600 అండి. ల్యాండ్ అండ్ బిల్డింగ్ 1,06,500 రూపీస్ కి పెంచారు. తర్వాత ప్లాంట్ అండ్ మెషినరీ వాజ్ రీవాల్యూడ్ ఎట్ 1,05,000 రూపీస్. ఏంటది? ప్లాంట్ అండ్ మెషినరీ 1,05,000. తర్వాత ఇట్ వాజ్ అగ్రీడ్ టు ప్రొవైడ్ 6% ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డెటార్స్ మీద 6% ప్రొవిజన్ ఏర్పాటు చేయమన్నారు. తర్వాత ప్రిపేర్ రీవాల్యుయేషన్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్స్ అండ్ బ్యాలెన్స్ షీట్. చాలా సింపుల్ గా ఉందండి సమ్మం. జస్ట్ నేను ఏంటంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తర్వాత సమ్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఏంటంటే రీవాల్యుయేషన్ అకౌంట్ రాద్దాము. తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్స్ అకౌంట్స్ ముగ్గురువి. ఓకే, పీక్యూఆర్ కదండి వాళ్ళు. ఓకే, అలాగే ఇటు సైడ్ కూడా 3. రైట్, ఇది ఏంటి? ఫస్ట్ రీవాల్యుయేషన్ అకౌంట్. రీవాల్యుయేషన్ అకౌంట్. ఓకే, తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఆఫ్ పి, క్యూ అండ్ ఆర్. రైట్, పి, క్యూ, ఆర్. పి, క్యూ, ఆర్ ముగ్గురికి కూడా మనం బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాసేస్తాం. ఫస్ట్ రీవాల్యుయేషన్ అకౌంట్కి వెళ్లే ముందు రాసేస్తానండి. ఇప్పుడు చూద్దాం. మనకి ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఏమైంది? అప్రిసియేషన్, డిప్రిసియేషన్? చూడండి ఒకసారి. ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఏమన్నారు అంటే నీకు ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఇంక్రీజ్ అన్నారు కాబట్టి అప్రిసియేషన్. సో క్రెడిట్ సైడ్ బై ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఎంత అప్రిసియేషన్ చూద్దామండి. అలాగే ప్లాంట్ అండ్ మెషినరీ డిప్రిసియేషన్. తర్వాత డెటార్స్ 6% అన్నారు. చూద్దాం అమౌంట్స్. ప్లాంట్ అండ్ మెషినరీ 1,20,000 కదండి. ల్యాండ్ అండ్ బిల్డింగ్ 75,000. ల్యాండ్ అండ్ బిల్డింగ్ 1,05,600. అంటే డిఫరెన్స్ 75,000 కి 1,05,600 కి డిఫరెన్స్ ఎంత అంటే నీకు 30,600 రూపీస్ అండి ఇది. ఓకే, తర్వాత ప్లాంట్ అండ్ మెషినరీ 1,20,000. ప్లాంట్ అండ్ మెషినరీ 1,05,000 రూపీస్. 1,20,000 రూపీస్ అంటే 19,500 రూపీస్. అంతేగా డిఫరెన్స్ 19,500 రూపీస్. రైట్, అర్థమవుతుందండి? లేదంటే బ్రాకెట్లో రాసి చూడండి. 1,20,000 రూపీసే ఎక్కువ ఉంది. మైనస్ దాన్ని ఎంతకు చేయమంటున్నారు? 1,05,000 రూపీస్ అంటే డిఫరెన్స్ ఇదిగోండి 1,05,000 రూపీస్. అలాగే మనకి బిల్డింగ్ వచ్చేటప్పుడు 1,05,600. 1,05,600 రూపీస్ మైనస్ 75,000. డిఫరెన్స్ ఇంక్రీజ్ అయింది కాబట్టి 30,600. అలాగే డెటార్స్ 74,000 అండి. డెటార్స్ 74,000 మీద 6% ఎంత వస్తుంది? ఇక్కడ చూసేద్దాం మనం. 44. ఇదిగోండి దీన్ని చూసేసేస్తున్నాను. 444,000 ఇంతేనండి. అయితే ఈ అమౌంట్ని ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేయాలి అంతే. ఎటు సైడ్ ఎక్కువ ఉంది చూసుకోండి. క్రెడిట్ సైడ్ 30,000 గెయినే 30,600 రూపీస్. ఎవరెవరికి రిటైర్మెంట్లో? ముగ్గురికి 2, 2, 2. పి క్యాపిటల్ అకౌంట్, అలాగే క్యూ క్యాపిటల్ అకౌంట్, అలాగే ఆర్ క్యాపిటల్ అకౌంట్. ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేయాలండి. నేను ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయబోవటం లేదు. నేను ఇక్కడ చూసి అమౌంట్ వేసేస్తున్నా. ఇదిగోండి మొత్తం 6,660 660 వచ్చింది. 660 సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయమన్నారు కాబట్టి 220 220 220. క్లియర్ అండి ఇంతవరకు? రైట్, ఓకే. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం మనం? వెంటనే గెయినే కాబట్టి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ పెరగాలి అంటే మనం క్రెడిట్ సైడ్ రాస్తేనే వాళ్ళకి కలుస్తాయి. ముందు మీరు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఎంతో రాసుకోండి. 1,20,000 85 75. 1,20,000 20 25 20నేనండి.
1,20,000, 85,000, నెక్స్ట్ 75,000. నెక్స్ట్ రీవాల్యుయేషన్ ప్రాఫిట్స్ వచ్చేటప్పటికి 2,220, 2,220, 3,220. జనరల్ రిజర్వ్ ఏమైనా ఉందేమో చూద్దామండి. నెక్స్ట్ మనకు గుర్తొచ్చేసాలన్నమాట, పాయింట్ టు పాయింట్. నో జనరల్ రిజర్వ్. ఎక్కడ ఉంటుందండి? లయబిలిటీ సైడ్ జనరల్ రిజర్వ్ లేదు. నెక్స్ట్ పాయింట్, మనం గుడ్ విల్ వాల్యూ చేయమన్నారు, దాన్ని ఏమి రైట్ ఆఫ్ చేయమన్నట్టు అనలేదు కాబట్టి బ్యాలెన్స్ షీట్ లో ఇది కనిపిస్తుంది. సో మనం ముగ్గురికి కూడా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయడమే. ఓకే, ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేయడమే బై గుడ్ విల్ అకౌంట్. ఇలా వాల్యూ చేశారు అన్నప్పుడు ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేసేసాయండి అంతే. ఈ 5, 3 అంతే కదండి. ఒక్కొక్కళ్ళకి ఎంత వస్తుందండి? 31,000, 31,000, 31,000 అంతే. సింపుల్ ప్రాబ్లం అండి. చక్క 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 చేసుకోవచ్చు ఇలాంటి ఇస్తే. దాదాపు ఇవ్వరు. రైట్, అయిపోయింది. ఇంకా అన్నిటినీ కూడా మనం బ్యాలెన్స్ చేసేసుకుని, ఈ గిట్ సైడ్ ఏమి లేవు ఉంటే కనుక మనకు దాదాపుగా రీవాల్యుయేషన్ లాస్ వచ్చినప్పుడు, లేదా గుడ్ విల్ మనం సర్దుబాటు చేసినప్పుడు, ఓకే. అలాగే P&L అకౌంట్ లో కనుక ఒకేలా డెబిట్ బ్యాలెన్స్ ఉంటే అలాంటప్పుడు, ఓకే. ఈ అమౌంట్స్ ఎంతో క్యాల్కులేట్ చేద్దామండి. ఇక్కడ మళ్ళీ రాసుకుంటాం. ఏమని రాస్తాము? టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ అనేసి మనం వీళ్ళిద్దరికి మాత్రమే రాయాలండి. ఈ ఆర్కి రాయకూడదు. ఆర్కి వచ్చేటప్పటికి లోన్ అకౌంట్ ఆఫ్ ఆర్ అని రాయాలి. ఆఫ్ ఆర్, ఓకేనా. ఒకసారి మనం అమౌంట్స్ మొత్తం ఎంత వచ్చిందో యాడ్ చేసేసి చూద్దాం. 1,53,000. ఇదిగోండి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ లో నేను ఆన్సర్ చూసి రాసేస్తున్నా. 1,53,220 అండి. ఇది మొత్తం యాడ్ చేస్తే 1,53,220 ఎవరిది అండి? పీది. క్యూ తర్వాత క్యూది వచ్చేటప్పటికి 1,18,220. 1,18,220. తర్వాత ఆర్ది 1,08,220. 1,08,220 రూపీస్. సేమ్ ఇక్కడ ఏం లేవు కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా 220. 1,18,220. తర్వాత 1,08,220. నెక్స్ట్ దీన్ని మనం ఇలా రాసుకుంటే 1,53,220 రూపీస్. ఏమండి, నేను ప్రతి సమ్ చెప్తున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ అడిగినా కానీ ఉన్నా కానీ చెప్పండి. లోన్ అకౌంట్ ఆఫ్ ఆర్ ఎందుకు మనం ఇక్కడ రాసాము అంటే, వాడికి అమౌంట్ ఇచ్చి పంపించినట్టు చెప్పలేదు కాబట్టి లోన్ అకౌంట్ ఆఫ్ ఆర్ అని రాసాము. ఓకేనా. అది కూడా మనకి ఎప్పుడు క్యాజువల్ గా 6% లోన్ అకౌంట్ ఆర్ అని రాస్తాం అనమాట. అంతే. అది క్యాపిటల్ అకౌంట్ అని రాయకూడదు. అంటే బ్యాలెన్స్ షీట్ లోకి తీసుకెళ్తున్నాము, లోన్ పేరుతో తీసుకెళ్తున్నాం, ఇంతే. సరే, బ్యాలెన్స్ షీట్ కూడా రాసేద్దాం. చూడండి అండి, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తా బ్యాలెన్స్ షీట్ కూడా. జస్ట్ మామూలుగా వేసుకుంటే వెళ్ళిపోదాం. ఏమేమి ఉన్నాయండి బ్యాలెన్స్ షీట్ లో? ఇక్కడ ఈ బ్యాలెన్స్ షీట్ చూసేసి మనం బ్యాలెన్స్ షీట్ రాయడమే. క్యాష్ ఏమీ చేంజ్ లేదండి. క్యాష్ 36,000 రూపీస్ అలాగే రాసేయాలి. ఎందుకంటే మనం ఏమి ఇవ్వలేదు, అలాగే ఏ క్యాష్ వచ్చి చేరలేదు, ఇది అడ్మిషన్ కాదు కాబట్టి. తర్వాత డెటార్స్ 74,000 అండి. డెటార్స్ 74,000 మైనస్ ఇక్కడ ఉంది కదండి ఎంత? 44,440. ఎంత వస్తే అంత అమౌంట్ 4440. ఓకే. తర్వాత మనకేంటి? స్టాక్ 60,000 రూపీస్, నో అడ్జస్ట్మెంట్. స్టాక్ 60,000 రూపీస్. తర్వాత ప్లాంట్ అండ్ మెషినరీ, తర్వాత ల్యాండ్ అండ్ బిల్డింగ్. చెప్పారు కదండి ఇక్కడ రీవాల్యూ ఎంత అనేసి, అదే రాద్దాం. ల్యాండ్ అండ్ బిల్డింగ్ 1,05,600. 1,05,600. తర్వాత ప్లాంట్ అండ్ మెషినరీ 1,05,000 రూపీస్. రివర్స్ రాసామండి, ఒకదాని ఒకటి. 1,05,000 రూపీస్. 5 కిందకి, కింద పైకి రాసాము. ఓకే. తర్వాత మనకి ఇక్కడ క్రెడిటార్స్ ఏమైనా ఉన్నారేమో చూడండి. ఓకే, క్రెడిటార్స్ 85,000. ఉన్నది ఉన్నట్టే రాద్దాం మనం. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ రాద్దాం ఫస్ట్. క్యాపిటల్ అకౌంట్ ఎవరెవరిది? ఓన్లీ P&Q. ఇక్కడ ఇదిగో పైన వచ్చినాయండి. ఎంత? 1,53,220. 1,18,220. ఈయన మాత్రం ఆర్ లోన్ అకౌంట్ అని రాయాలి. లోన్ అకౌంట్ 1,08,220.
నెక్స్ట్ గుడ్ విల్ అండి. మళ్ళీ వీళ్ళ అకౌంట్ లో గుడ్ విల్ ఉన్నప్పుడు మనకు సమానం అవ్వద్దు. గుడ్ విల్ అకౌంట్ వాడు రైట్ ఆఫ్ చేయమని లేదు, జస్ట్ నిర్ధారించారని చెప్పారు. గుడ్ విల్ 93,000 రూపీస్. ఇంతేనండి బ్యాలెన్స్ షీట్ సింపుల్ గా. ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం లైన్ గా. ఇది అర్థమైనట్టే కదండి. ఇదిగోండి బ్యాలెన్సెస్. ఇది క్యాపిటల్ అకౌంట్స్ లో బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, తర్వాత రీవాల్యుయేషన్ అకౌంట్స్, తర్వాత గుడ్ విల్ ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేసాం ఈక్వల్ గా. బ్యాలెన్సెస్ ఏది వచ్చినటువంటి బ్యాలెన్స్ మూడో వాడు వెళ్ళిపోతున్నాడు కూడా లోన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసాం. తర్వాత బ్యాలెన్స్ షీట్ క్యాష్ యాజ్ ఇట్ ఈస్, డెటార్స్ ప్రొవిజన్ లెస్ చేసేస్తే 69,560, స్టాక్, ప్లాంట్ అండ్ మెషినరీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్, గుడ్ విల్ 93,000 రూపీస్. అట్లాగే క్యాపిటల్ అకౌంట్స్ పి క్యూ, ఇది లోన్ అకౌంట్ ఆర్ క్రెడిటార్స్. టోటల్ అమౌంట్ 4,64,660. ఇంత అంటే సింపుల్ గా ఉంది. ఈ వన్ ప్రాబ్లమ్ తో ఆపేద్దాం. నైన్త్ ప్రాబ్లం కదండి. నైన్త్ ప్రాబ్లం పేజ్ నెంబర్ ఎంత తీసుకున్నాం? 293. పేజ్ నెంబర్ 293 అంతేనా? ఓకే. ప్రాబ్లం నెంబర్ 9, రిటైర్మెంట్ లో నైన్త్ ప్రాబ్లము, అంటే రిటైర్మెంట్ లో ఫస్ట్ ప్రాబ్లము కంటిన్యూషన్ నైన్త్ ప్రాబ్లం. రైట్, చూసుకోండి. నెక్స్ట్ మనం ఇల్యూస్ట్రేషన్ 10 రేపు క్లాస్ లో చెప్తాను నేను. ఓకే స్టూడెంట్స్.